లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి వ్రాయబడి ఉంది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు వర్తమానం తెచ్చిన వారు ఉన్నారు. వారిలో పరలోక సైన్య సమూహము దేవదూతలతో అనే మాట మనం చూస్తాం. అలాగే వర్తమానం అందించిన వారిలో గొర్రెల కాపరులు కూడా ఉన్నారు. ఆ దినములలో ప్రజా సంఖ్య రాయాలి అనే ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏ దినాలు అంటే సర్వలోకము అనే మాట రాయబడింది, కానీ రోమా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో అక్కడ మరి ప్రజా సంఖ్య రాయాలని ఆజ్ఞ జారీ చేయబడింది. దాదాపు ఆ దినాల్లో రోమా ప్రభుత్వం ఎక్కువగా ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది. ఒక ఇస్రాయేలు దేశాన్నే కాదు, రకరకాల దేశాలని రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఆ ప్రజా సంఖ్య, జనాభా లెక్కలు అంటాం కదా మనం, ఆ ప్రజా సంఖ్య రాయటానికి మరి ప్రతి వారు తమ తమ సొంత గ్రామాలకు వెళుతున్నారు. అంటే ఎక్కడెక్కడో కొంతమంది హైదరాబాదులో నివసిస్తూ ఉంటారు, కానీ అది సొంత ప్రాంతం కాదు. అయితే వేరే వేరే గ్రామాల్లో ఉన్నటువంటి వారు మరి వారి సొంత ప్రాంతానికి ప్రజా సంఖ్య నిమిత్తం వారు నమోదు చేసుకోవాలి. అందునిమిత్తం వారు వెళుతున్నారు. ఆ దినాల్లో మరి ఫెకనియా అని, యోదయ అని, గలిలియా అని, సమరయ అని, ఇవన్నీ ఇశ్రాయేలు దేశములో కొన్ని జిల్లాలు ఉన్నాయి. అయితే యేసేపు మరియలు వారు గలిలయ జిల్లాలో ఉన్నారు. గలిలయ జిల్లాలో నజరేతు అనే గ్రామంలో వారు నివసిస్తున్నారు. గలిలయ జిల్లా నుంచి ఇప్పుడు యోదయ జిల్లా అనగా బెత్లెహేముకు వారు రావాలి. వారి సొంత గ్రామం, వారి సొంత పట్టణం, అంటే వారి పూర్వీకులున్న పట్టణం. ఎందుకంటే దావీదు వంశం అంతా కూడా ఎక్కడున్నారు? యోదయలోనే ఉన్నారు. కాబట్టి యోదయలో ఉన్నటువంటి దావీదు పట్టణము అని పిలువబడినటువంటి బెత్లెహేముకు వారు ప్రయాణమై వస్తున్నారు. ఎక్కడి నుంచి? గలిలయలో ఉన్నటువంటి నజరేతు నుంచి వారు ప్రయాణమై వస్తున్నారు. దేని నిమిత్తం వస్తున్నారు? ప్రజా సంఖ్య రాయించుకోవాలని వస్తున్నారు. ప్రజా సంఖ్య రాయించటానికి వారు తండోపతండాలుగా అనేక మంది బెత్లెహేము అనే ఒక చిన్న పట్టణానికి వస్తున్నారు. ఇప్పుడు ఊహించుకోండి, ఒక చిన్న పట్టణానికి అనేక మంది ఎక్కడెక్కడికో చెదిరిపోయి ఉన్నవారు వారు వస్తున్నారంటే ఆ గ్రామంలో జనసాంద్రత, జనం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ దినాల్లో కొంతమంది ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటిది బెత్లెహేముకు వస్తున్నప్పుడు వారికి అనేక మందికి స్థలం లేదు. స్థలం లేకపోతే ఆ దినాల్లో సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లో వారు స్థలాన్ని తీసుకునేవారు. సత్రపు యజమానులు కొంత డబ్బును తీసుకొని వారికి ఆ సత్రాన్ని బస చేయటానికి ఇచ్చేవారు. ఆ జనసాంద్రత ఎక్కువైపోయిన కారణం చేత మరి యేసేపు మరియలు కూడా వెళ్ళారు, కానీ ఒకవేళ వారి పేదరికమేమో తెలియదు. ఏమన్నారంటే, మీకు స్థలము లేదు అన్నారు. ఒకవేళ అక్కడ సత్రములో స్థలము లేని కారణంగా అనే మాట మనం చూస్తున్నప్పుడు వారు అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చి ధనికులుగా ఉన్నవారు ముందుగానే ఒక రకంగా హోటల్స్ను బుక్ చేసుకున్నట్లుగానే జనసాంద్రత, జనసంఖ్య రాయుట కొరకు వారు జనాభా లెక్కల్లో వారి పేరు నమోదు చేయుట కొరకు రోమా ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు రావాల్సి వచ్చింది. ఒకవేళ రాకపోతే రోమా ప్రభుత్వం యొక్క నియమాలు కఠినంగా ఉండేవి. దానిని బట్టి వారు చాలా
శిక్షకు అర్హులయ్యేవారు. అందును బట్టి ఎంత దూరములో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఏం చేసేవారంటే జనాభా లెక్కలు జనసంఖ్య రాయించుకున్నట్టు కొరకు వారు ప్రయాణమై వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము ప్రియులారా. అయితే ఇప్పుడు యోసేపు మరియలకు ఏమి లేదు, స్థలము లేదు. మనందరికీ తెలుసు క్రీస్తు ప్రభువారి గురించి ఏమని రాయబడిందంటే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. అందరూ తమ తమ స్థలాల్ని సిద్ధపరుచుకున్నారు, కానీ యోసేపు మరియలు వారు స్థలం దాచుకోవటానికి తల దాచుకోవటానికి వారికి స్థలం లేకుండా పోయింది. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన ఒక పేదవాడుగా, వారి తల్లిదండ్రులు పేదవారుగా ఉన్నారు కాబట్టి వారికి ఎవరూ స్థలం ఇవ్వలేదు. లోకం ఏమనుకుంటుందంటే ఆయన పేదవాడు అని అనుకుంటుంది. కానీ 2 కొరింథీ పత్రికలో ఏమన్నాడు? ఆయన ధనవంతుడయ్యుండి మీ నిమిత్తము తన దారిద్ర్యము చొప్పున అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధనవంతుడే, కానీ ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆయన దరిద్రుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకములో స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పన్ను చెల్లించాల్సి వచ్చింది. పన్ను చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు. అరశకేలు అనేటువంటి దానిని ఒక చేప నోటులో నుండి తీసుకొని ఆయన ఇచ్చాడు తప్పితే ఆయన దగ్గర ఏమి లేదు, డబ్బు లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు బేత్పగే బేతని అనేటువంటి గ్రామం దగ్గర ఒక గాడిదను అరువు తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసేటప్పుడు ఆయన బోధించటానికి సీమోను పేతురుదైనటువంటి ఒక దోనెను, ఇదిగో నా కొరకు ఆ దోనెను లోపలికి త్రోయి అని, నా కొరకు ఆ దోనెను లోపలికి త్రోయి అనగానే అక్కడ లోపలికి ఆ దోనెను త్రోసిన తర్వాత ఆ దోనె మీద కూర్చొని ఆయన ఉపదేశము చేశాడు. దోనె ఆయనది కాదు, అక్కడ రాశాడు సీమోను పేతురుదైన దోనె. గాడిద వేరే ఒకరిది, అలాగే మేడగది ఆయనది కాదు, అలాగే సమాధి ఆయనది కాదు. అరిమతయి యేసేపు అనేటువంటి ఒక సజ్జనుడు తన కోసం రాతి సమాధిని తన కొరకు తొలిపించుకున్నది, ఆ సమాధి కూడా ఆయనది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువు వారికి ఈ లోకములో ఏమీ లేదు. ఆయన అన్నీ అరువు తెచ్చుకున్నాడు, ప్రతిదాన్ని అరువు తెచ్చుకున్నాడు, ప్రతిదాన్ని ఒక అద్దెకు తెచ్చుకున్నట్లుగా ఉపయోగించుకున్నాడు. కానీ ఆయనకంటూ సొంతది ఏది లేనట్టుగా ఆయన ఉన్నాడు ప్రియులారా. అయితే క్రీస్తు ప్రభువారు తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అయితే ఈ ఉదయకాలంలో క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ఒక సందేశం, మొట్టమొదటిగా 14వ వచనాన్ని చదువుదాం. ఏమని రాయబడింది చూడండి అక్కడ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం అన్నాడండి. ఈ సందేశాన్ని ఇస్తుంది ఎవరు? పాపం వలన మనము దేవునికి దూరస్తులమయ్యాం. అయితే పాపం వల్ల మనము దేవునికి శత్రువులమై ఉన్నాం అన్నాడు కదా రోమా పత్రిక 5వ అధ్యాయంలో. మనము శత్రువులమై ఉండగా, మనము దూరస్తులమై ఉండగా, దేవునికి దూరస్తులంగా ఉంటే మనకు సమాధానం ఎట్టొచ్చింది? 5వ అధ్యాయం 1వ వచనం రోమా పత్రికలో, యేసు క్రీస్తు ద్వారా దేవునితో ఏమన్నాడండి? సమాధానం. అర్థమైందా? సమాధానం ఎలా వచ్చింది? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. మీకును మాకును అన్నాడు. మీకు మాకంటే ఎవరెవరు? మీరు అనగా అన్యజనులు, మాకు అనగా ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇద్దరికి మధ్య ఏమున్నదంట?
ద్వేషం ఉన్నది. ఇద్దరి మధ్య ఏమున్నదంట? అడ్డు గోడ ఉన్నది, మధ్య గోడ ఉన్నది. మీకు మాకు సంబంధం లేదు. మీరు మీ ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, మీకున్నటువంటి పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు, మా ధర్మశాస్త్రం వేరు, మా అర్చనలు వేరు, మా ఆచారాలు వేరు. మీకు మాకు సరిపోదు. అయితే ఏమన్నాడండి? మీకును మాకును మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు అన్నాడు ప్రియులారా. ఇప్పుడు ఆయన ద్వారా, ఆయనే మన సమాధానం అయ్యుండి, సమాధానం అనేది లేకపోతే ఇద్దరి మధ్య ఏముండదు? ఆ గోడ పడగొట్టబడేది కాదు. ఇద్దరి మధ్య ద్వేషం ఉండేది. ద్వేషాన్ని ఏం చేశాడు? ఆయన తీసివేశాడు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా, కొలసి 1:20 శిలువ రక్తము ద్వారా దేవునితో మనలను ఏం చేశాడు అన్నాడు? సమాధానపరిచాడు. కాబట్టి మొట్టమొదటిగా సమాధాన సందేశం, లేకపోతే శాంతి సందేశం ఎవరు అందిస్తున్నారు? పరలోక సైన్య సమూహం. రెండవదిగా 10వ వచనం చదువుదాం, చూడండి. ఆ పరలోక సైన్య సమూహం అందిస్తున్నటువంటి సందేశం, అయితే ఆ దూత భయపడకుడి. ఇది రెండవ సందేశం. మొదటిది ఏ సందేశం ఇచ్చింది? పరలోక సైన్య సమూహం ఒక శాంతిని లేదా సమాధానం అనే ఒక సందేశాన్ని అందించింది. రెండవ సందేశం ఏమిటి? భయపడకుడి. అనగా భయపడకుడంటే ధైర్యం ఇచ్చేటువంటి సందేశం, భయములో ఉన్న వారిని ఓదార్పునిచ్చే సందేశం. ప్రియులారా, లూకాసు వార్త 1:13 జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజకత్వం జరిగించుచుండగా ఏం జరిగిందన్నాడు అక్కడ? అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా ఏమంటున్నదండి? దేవుని దూత, ప్రభువు దూత ఏమని చెప్తుందండి? భయపడకుము అంటుంది. వారు అందిస్తున్నటువంటి సందేశము భయపడకుము అనేటువంటి ఒక ఓదార్పు సందేశాన్ని దేవదూతలు అందించారు. భయపడకుము. అవును, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడొద్దు అన్నాడు. అలాగే లూకాసు వార్త 2వ అక్కడ చెప్పాడు. ప్రభువు దూత ఆ గొర్రెల కాపర దగ్గర నిలిచినప్పుడు వారు ఏమన్నారు? మిక్కిలి భయపడిరి. గొర్రెల కాపరులు భయపడిపోతున్నారు. కారణం ఏమిటంటే ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశిస్తుంది. ఇదేమిటి ఈ వింత అని ఈ ప్రభువు మహిమను చూసినప్పుడు భయం పట్టుకుంది. నిజమే ప్రియులారా, ప్రభువు మహిమను ఎవరు కూడా చూడలేరు. నిర్గమకాండం 33వ మోషే, నీ మహిమను నాకు చూపించు, నీ మహిమను నాకు కనపరచంటే, ప్రభువు మహిమను నువ్వు చూస్తే నువ్వు చచ్చిపోతావు అని, ప్రభువు మహిమను చూడాలంటే ఆయన తన మంచితనాన్ని మోషేకు చూపించాడు. 33:8 మోషే దేవుని మహిమను చూడలేకపోయాడు. మోషే దేవుని మహిమను చూస్తే నువ్వు చనిపోతావని చెప్పాడు. దేవుని మహిమ అంత భయంకరంగా ఉంటుంది. నిర్గమకాండం 3:1 ఆ పొద కాలిపోలేదు, ఏమిటో వింత అని చూద్దామని వెళ్ళాడు. చూడటానికి వెళ్ళి దేవుడు మహిమను చూడ వెరచను అనే మాట మనం చూస్తాం. దేవుని మహిమను ఎవరు చూడలేరు. అలాంటి భయంకరమైనది దేవుని మహిమ. దానియేలు కూడా దేవుని మహిమను చూడలేకపోయాడు. ఆ ఉరుములు, మేఘములు, ఆ శబ్దాన్ని దానియేలు చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే ప్రియులారా, మానవుని కూడా భయం. దేన్ని బట్టి? నరకం అంటే భయమా కాదా? మరణం అంటే భయమా కాదా? సాతానంటే భయమా కాదా? మానవుడు అనేక రీతులుగా భయపడుతూ ఉంటుండగా పరలోక సైన్య సమూహం దేవదూతలు ఇచ్చిన సందేశం ఏమిటి? భయపడకుము, భయపడకుము అన్నాడు. పిల్లగా, భయము నుంచి విడిపించేవాడు ఉన్నాడు అని ఒక సందేశాన్ని ఇచ్చారు.
ఇక మూడవదిగా అక్కడే 11వ వచనం చదివితే 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది ఇది రక్షణ సందేశం. మొదటిది దేవదూతలు అందించింది శాంతి సందేశం. రెండవది ఓదార్పు సందేశం, భయపడొద్దు అని ఓదార్పు సందేశం ఇచ్చారు. ఇక మూడవది ప్రజలందరికీ రక్షణ సందేశం. పిల్లరా, రక్షణ సందేశం ఏమిటిది? నేడు రక్షకుడు మీ కొరకు ఏమన్నాడు? పుట్టి ఉన్నాడు అన్నాడు. ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ కావాలి? ఒక వ్యక్తి మునిగిపోతూ ఉంటే ఆ వ్యక్తికి రక్షణ కావాలి. ఒక వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళుతుంటే ఆ వ్యక్తికి రక్షణ కావాలి. రక్షణ అవసరం ఎవరికంటే ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన జీవితం అనే ఓడ మునిగిపోతూ ఉందో ఆ వ్యక్తికి రక్షణ అవసరం. నశించిపోతున్న వ్యక్తికి రక్షణ అవసరం. అందుకే ఏమన్నాడు? నశించిన దానిని వెదకి ఏమన్నాడండి? రక్షించటానికి. ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నాడో నశించిపోతున్న మానవుణ్ణి ఆయన రక్షించాలనుకున్నాడు. రక్షణ అవసరం. రోమపత్రిక 3:23 పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్తూ అక్కడ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేవు. అందరూ పాపం చేశారు, కొందరు కాదు. అయితే రక్షణ అందరికీ అవసరం. రక్షణ అందరికీ అవసరం అంటే దాంట్లో మినహాయింపు లేదు. కొందరికి మాత్రమే రక్షణ అనే కాదు ప్రియులారా. పాపం ద్వారా మానవునికి నెమ్మది లేకుండా పోయింది. పాపం నుంచి తప్పించబడాలంటే రక్షకుడు అవసరం. రక్షించేది ఏమిటి చెప్పండి? ఒక మానవుణ్ణి రక్షించేది తనకున్న ఆస్తి అతన్ని రక్షించలేదు, అతనుకున్న డబ్బు అతన్ని రక్షించలేదు. యేసు ప్రేమించి చెప్పాడన్నాడు మార్కు సువార్త 11వ అధ్యాయంలో కదా. యేసు ప్రేమించి చెప్పాను, నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది, నీకు ఉన్నవి అన్నీ నీకు నీ దగ్గర డబ్బు ఉంది. మరొక ఆ వ్యక్తి ఏమన్నంటే, నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే నేను ఏం మంచి పని చేయాలి అన్నాడు. తనకున్న డబ్బు ద్వారా మంచి పని చేసి నిత్య జీవం పొందుకోవాలనుకుంటున్నాడు. తనకున్న డబ్బు ద్వారా రక్షణ సంపాదించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఏ వ్యక్తి డబ్బు ద్వారా రక్షణను సంపాదించుకోలేడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చే రక్షణ, ఆయన పేరే రక్షకుడు అన్నాడు. ఆయన పేరేంటి? రక్షకుడు. దేశానికి చాలా ఇబ్బందుల్లో ఉంది, దేశం కఠినమైన పరిస్థితుల్లో ఉంది అంటే ఇదిగో దేశాన్ని రక్షించాలంటే ఒక సైనికుడు అవసరం. కానీ ఆయన సైనికుడిగా ఆయన రాలేదు. దేశానికి న్యాయం అవసరం అంటే ఒక న్యాయవాదిగా ఆయన వచ్చేవాడు. కానీ న్యాయవాదిగా ఆయన రాలేదు. ఎలా వచ్చాడు? ఒక రక్షకుడిగా వచ్చాడు. అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఒక డాక్టరు అవసరం. కానీ డాక్టర్గా ఆయన రాలేదు. ఎలా వచ్చాడు? ఆయన రక్షకుడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడండి? అక్కడ ప్రజలందరికీ రక్షణ అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రజలందరికీ రక్షణ. నిజానికి ఆ 10వ వచనములో ప్రజలందరికీ కలబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఇది మొదటిది. ఇది దేవదూతలు లేతే పరలోక సైన్య సమూహం అందించిన సందేశం. రెండవది కాపరులు అందించిన సందేశం. కాపరులు మొదటి శతాబ్దంలో కాపరులను చాలా తక్కువగా చూసేవారు, చాలా అస్పృశ్యులుగా చూసేవారు. వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు, వారిని దేవాలయాలకు రానిచ్చేవాళ్ళు కాదు. వారు అశుద్ధులుగా ఉండేవారని దేవాలయానికి నెలల తరబట్టి వారిని రానిచ్చేవారు కాదు.
చచ్చిపోయిన వాటిని ముట్టుకుంటారని, వారిని బలులు రక్తంతో వారి చేతులు తడుస్తాయని వారిని దేవాలయాలకి రానిచ్చేవారు కాదు. పిల్లరా, సామాజిక బహిష్కరణకు గురైనటువంటి వారు వీరు. అయితే ఇప్పుడు అసలు దేవుని యొక్క ప్రత్యక్షత మొట్టమొదట ఎవరు కనబడింది? వారికే, గొర్రెల కాపర్లకే. దేవుని ప్రత్యక్షత వారికి ప్రత్యక్షతమైంది. అయితే దేవునికి వారు విధేయులయ్యారు. దేవుని పిలుపుకు వారు విధేయులయ్యారు. దేవుని పిలుపుకి వారు విధేయులయ్యారు కాబట్టే దేవుని ప్రత్యక్షత వారికి కనపరిచాడు. వారి యొక్క స్థితిని చూసినప్పుడు వారు దీనమైన స్థితి, లోకము నుంచి సామాజిక బహిష్కరణ చేయబడిన వారు. అలాంటి దీనమైన స్థితిలో వారు ఉంటుండగా ఇప్పుడు వారికి ప్రభు యొక్క ప్రత్యక్షత కనబడింది. పిల్లారా, దేవుని కృప ఎవరికి అంటే ఆయన గర్విష్ఠులను వారు గర్విష్ఠులకు కాకుండా ఆయన దీనులకు తన కృపను అనుగ్రహించును అని యాకోబు పత్రికలో రాయబడింది. ఆయన కృప ఎవరికంటే దీనులకు మాత్రమే. అయితే వారు ఎందుకు, ఏమిటి అని దేవదూతలతో వాదించలేదు ప్రియులారా. వారు విధేయత చూపించారు. వారు వెంటనే స్పందించారు. ఆలోచించుకుందాం, నిర్ధారించుకుందాం, తర్వాత చూద్దాం అనలేదు ప్రియులారా. ప్రభువు మాటకు వారు విధేయత చూపించారు. గొర్రెల కాపరులు మనకు అందించే సందేశం ఏమిటి అంటే, వారు దేవదూతలు చెప్పగానే వారు విన్నారు వెంటనే అనే మాట మనం చూస్తాం. నిజమైన విధేయత వారి విశ్వాసములో ఉన్నది. నిజమైన విధేయత ద్వారా వారు తక్షణమే ఏం చేశారు? స్పందించాడు. నా వెంబడి రండి అన్నాడు శిష్యుల్ని. వారు ఏం చేశారు? మేము కొద్దిసేపు చూసుకుంటాం, మా కుటుంబాన్ని, మా భార్యను, మా పిల్లలను చూసుకొని వస్తాం అనలేదు. వెంటనే వారు ఏం చేశారు? స్పందించారు, విధేయత చూపించాడు. నేను మిమ్ములను మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అనగానే వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. అవును, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది? ఇదిగో ఇక్కడ వల వేయండి అనగానే ఏమన్నారు? నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. పిల్లారా, విధేయత అనేది నా మాట విను అనేది కాదు. ఎవరి మాట వినాలి? ప్రభువు మాట వినాలి. విధేయత అనేది నాకు తెలుసు అనేది కాదు. విధేయత అనేది ఆయనకేమో తెలుసు అనేది కాదు. విధేయత అనేది ఎక్కడుంది? ప్రభువును చూడాలి మనం. ప్రభువుకు మనం విధేయులవ్వాలి అంటున్నాడు. విధేయతలోనే ప్రేమ ఉన్నది. వారు ప్రభువును చూసే ధన్యతను వారు పొందుకున్నారు పిల్లరా. రాత్రి సమయంలో వారు గొర్రెలను వదిలిపెట్టారు. వారు జీవనాన్ని వదిలిపెట్టారు. వారి యొక్క సామాజిక బహిష్కరణ, అయ్యో మమ్మల్ని ఏమంటారో అని ఏది చూడలేదు. ప్రభువు మాటకు విధేయులై తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. దేవుని గురించి నువ్వు విన్నావు, ఏం చేయాలి? దేవుని గురించి నువ్వు వింటే నువ్వు చెప్పాలి. దేవుని గురించి ఒక సంగతి నీకు తెలుసు, లేకపోతే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం ఉంది, దాన్ని ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. నువ్వు ఏదైతే ప్రభు గురించి విన్నావో, ఏదైతే ప్రభు గురించి కన్నావో, విన్నవి కన్నవి, చూసినవి విన్నవి, ప్రభువుని గురించి మనము చెప్పకుండా ఉండకూడదు. వారు గొర్రెల కాపర్లు, వారు చదువులేని వారే, కానీ వారు విన్న వాటిని, కన్న వాటిని వారు చెప్పారు. పిల్లరా, మనము దాచుకోవటం అనేది పాపం కదా, పంచుకోవటం అనేది బాధ్యత. అర్థమైందా? నీకున్నది ప్రభు నీకు ఏదైతే చేశాడో దాన్ని మనం ఏం చేయాలి? మనం ఎన్నడూ కూడా దాచుకోకూడదు.
లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా, 15వ వచనంలో. వారిలో ఒకడు ఏమయ్యాడు? వాడు శుద్ధుడయ్యాడు. వాడు శుద్ధుడైన కారణంగా వాడు ఏం చేస్తున్నాడు? ప్రభువును తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి గొర్రెల కాపరులు విధేయత అనేదాన్ని సందేశాన్ని మనకు నేర్పుతున్నారు. ఇక మూడవదిగా 7వ వచనంలో ఏమన్నాడండి? తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇది ఎవరి అందించే సందేశం అంటే సత్రము యొక్క యజమాని అందించే సందేశం. సత్రము యొక్క యజమాని ఏం చేశాడు? తిరస్కరించాడు. ఏమని? మా దగ్గర స్థలము లేదు. అది రాత్రి వేళ. ఆమె యొక్క స్థితి సామాన్యమైన స్థితి కాదు. మరి ఎలా ఉన్నది? మరియా గర్భవతిగా ఉన్నది. ఆ రాత్రి వేళ గర్భవతిగా ఉన్నటువంటి మరియా యోసేపులు వారి యొక్క దీనమైన స్థితి రాత్రి వేళ, అయ్యా మాకు కొంచెం స్థలం వేయండి అంటే సత్రం యజమాని ఏం చేశాడు? సత్రము యజమానికి సత్రము నిండిపోయి ఉండొచ్చు, కానీ సత్రం యజమానికి హృదయం అనేది ఒకటి ఉంది కదా. యోసేపు, మరియా, మీరు ఎంతో రాత్రి వేళ ప్రయాసపడి వచ్చారు. ఇది మీ స్వగ్రామం. ఈ గ్రామానికి మీరు వచ్చారు. అంతకుముందు మీ వంశకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఈ ఊరు వచ్చారు కాబట్టి ఇదిగో నా సత్రాన్ని లేకపోతే నా ఇంటిని వాడుకోండి అని చెప్పలేకపోయాడు. అతని హృదయము కఠినమైనదిగా ఉన్నది కాబట్టి వారికి ఆ సత్రము యజమాని స్థలము ఇవ్వలేదు. ఎందుకని? దేని మీద అతనికి ఆశ ఉందో తెలుసా? జనసంఖ్య ఎక్కువ మంది వస్తున్నారు, ఇది నిండితే అది నిండితే అది, ఆ గదులన్నీ నిండాలి, గదులన్నీ నిండిపోయినాయి. గదులన్నీ నిండిపోతే వీరు పేదలుగా ఉన్నవారు, వీరు ఎక్కువ చెల్లించలేరు కాబట్టి ఎక్కువ చెల్లించే వారి కోసం, వ్యాపారం కోసం, ధనం కోసం, ఇంకా జనం రావాలనే ఆశ కోసం అతడు లోక సంబంధమైన వ్యామోహాల్లో నింపబడిపోయి ఎవరికి అవకాశం ఇవ్వలేదండి? యేసుక్రీస్తు ప్రభు వారికి అవకాశము ఇవ్వలేదు. అనేక మంది ఈ దినాల్లో అలాంటి స్థితిలో ఉన్నారు. ప్రభువుకు అవకాశం ఇవ్వండి, ప్రభువును చేర్చుకోండి అని అంటుంటే ప్రభువును చేర్చుకోవడానికి అనేక మంది ఇష్టపడలేకపోతున్నారు. కారణం, మాకు కావాల్సింది డబ్బు, మాకు కావాల్సింది బంగారం, మాకు కావాల్సిన ఆస్తిపాస్తులు, మాకు కావాల్సింది లోక సంబంధమైన నటన కావాలి, లోక సంబంధమైన వ్యామోహాలు కావాలి, లోకములో ఉన్నదంతా మాకు కావాలి, మాకు ప్రభు వద్దని ప్రభువును తృణీకరిస్తున్నారు అనేక మంది. పిల్లరా, అయితే ఆయన అడుగుతున్న స్థలం ఎక్కడో తెలుసా? ఎక్కడ? నీ హృదయంలోనే. ఏం కావాలంటున్నాడు ఆయన? స్థలం కావాలి. నీ హృదయములో కొంచెం స్థలం చాలు. ఆ సత్రం యజమాని స్థలం ఇవ్వటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దేన్ని బట్టి? వ్యాపారాన్ని బట్టి. జక్కయ్య ప్రభువుకు మొట్టమొదట స్థలం ఇచ్చాడా? ఇవ్వలా. జక్కయ్య ప్రభువును చేర్చుకోలేకపోయాడు. కారణం ఏమిటంటే తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ఉద్యోగాన్ని బట్టి, తనకున్న హోదాను బట్టి, తన యొక్క జాతిని బట్టి నేను ప్రభువును చేర్చుకోవటానికి ఇష్టపడట్లేదు అని ప్రభువును చేర్చుకోలేదు. అతడు పొట్టివాడు, అది ఒక బలహీనత. చాలామంది తమ బలహీనతలను బట్టి ప్రభువును చేర్చుకోలేకపోతున్నారు. చాలామంది తమ అధికారాన్ని బట్టి ప్రభువును చేర్చుకోలేకపోతున్నాడు. ఆయన తక్కువ జాతివాడు అనే అభిప్రాయం మనుషుల్లో ఉంది కాబట్టి ఆయన చేర్చుకుంటే నన్ను ఏమని పిలుస్తారో. పిల్లారా,
చాలామందిలో ఇలాంటి అభిప్రాయాన్ని బట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ధనవంతుడైన దేవుణ్ణి, ఆ క్రీస్తు ప్రభువారు నీ కొరకు దరిద్రుడయ్యాడని, నీ కొరకు ఆయన పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడని, నీ కొరకు పశువుల శాలలో ఉన్నాడని గుర్తిరగలేకపోతున్నావు. ఆయన్ను చేర్చుకోలేకపోతున్నావు. జక్కయ్యకి డబ్బు ఉంది, హోదా ఉంది, గౌరవం ఉంది, పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటినీ వదులుకొని జక్కయ్య రాలేకపోతున్నాడు. జక్కయ్య రాలేకపోతున్నాడు. అయితే ఒకానొక దినాన జక్కయ్య పిలిచాడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అనగానే లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ అతడు ముందుగా పరిగెత్తి, ఇంతకుముందు పరిగెత్తలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు ముందుగా పరిగెత్తి 5వ వచనంలో అతడు త్వరగా దిగి ప్రభువు కొరకు ఇప్పుడు పరిగెత్తుతున్నాడు. ప్రభువు కొరకు త్వరగా దిగాడు. 6వ వచనంలో సంతోషముతో చేర్చుకున్నాడు. నాకు లోకంతో పని లేదు, నాకు మనుషులతో పని లేదు, నాకు ఉద్యోగంతో పని లేదు, నాకు గౌరవంతో పని లేదు, నాకు హోదాతో పని లేదు. లోకములో అన్నీ ఉన్నాయి. మనుషులను బట్టి కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. ఎవరిని బట్టి రావాలి? ప్రభువును బట్టి రావాలి. ఆయన నీకు రక్షకుడని, సత్రము యజమాని ప్రభువుకు అవకాశం ఇవ్వలేదు. తన వ్యాపారాన్ని బట్టి, తనకున్న డబ్బును బట్టి చాలామంది ప్రభువుకు స్థానము ఇవ్వలేకపోతున్నారు. అయితే ప్రియులారా, సత్రము యజమాని ప్రభువుని ఏం చేశాడు? ఆమె గర్భిణి అనేటువంటి స్థితిని కూడా చూడలేదు. కఠినమైన మనస్సు. ప్రభువును చేర్చుకోవడానికి అనేక మంది కఠినంగా ఎందుకుంటున్నారో తెలుసా? ప్రభువును చేర్చుకోలేకపోతున్నారు. వారి హృదయము ఎలా ఉన్నదంట? కఠినంగా ఉన్నది. హృదయము కఠినంగా ఉంది కాబట్టి ప్రభువును చేర్చుకోలేకపోతున్నాం. ఈ ఉదయకాలం వేళ ప్రభువును చేర్చుకోవటానికి ఏ ఆటంకాలు నీకున్నాయి? ఏ అభ్యంతరాలు ఉన్నాయి? అయ్యో, నేను ప్రభువును నమ్ముకుంటే మా ఇంట్లో ఒప్పుకోరు, అభ్యంతరం. ప్రభువును నమ్ముకుంటే నా పేరు మారిపోతుందేమో, ప్రభువును నమ్ముకుంటే నన్ను తక్కువగా చూస్తారేమో, ప్రభువును నమ్ముకుంటే ఏదేదో అనుకుంటారేమో, ప్రభువును నమ్ముకుంటాం ద్వారా నా స్థితి పోతుందేమో, ప్రభువును నమ్ముకుంటే నన్ను అవమానకరంగా చూస్తారేమో అని అనేక మంది ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రభువును చేర్చుకోలేకపోతున్నారు. ఆ సత్రము యజమాని ప్రభువును చేర్చుకోలేకపోయాడు. ఆ సత్రము యజమాని యోసేపు మరియను చేర్చుకోలేకపోయాడు. ఇంకా నీవు కఠినంగా ఉన్నావా? నీ హృదయం కఠినంగా ఉందా? మార్పు నొందని నీ హృదయం మార్పు పొందితే ఉగ్రత నీ మీదకి రాదు. మార్పు నొందని నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో, ఇంకా కఠినం. ప్రభువు నమ్ముకోమని చెప్తుంటే కఠినపడుతున్నావు. ప్రభువు నమ్ముకోమతే ఎన్నిసార్లు చెప్తారో అనుకుంటున్నావేమో. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ప్రభువును చేర్చుకోవటానికి నేను కూడా అలాంటి హృదయంతో ఉన్నామేమో. ఈ 3 సందేశాలు మన ఆత్మీయమైన జీవితాన్ని బలపరుస్తాయి. అమ్మా, ఇంకా క్రీస్తు ప్రభువుని నమ్ముకోకపోతే క్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభునామమున తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.